హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. మార్నింగ్ 5:30 అవుతుంది, లేచాము. నందుగాడేమో 4:45కి లేచాడు. వాడికి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది, వాడు చదువుకుంటున్నాడు. 5:30కి లేచాను నేను, కొంచెం పని ఉంది అనేసి. మార్నింగ్ ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంటుంది. పొద్దున్నే లేచి ఆ ప్లాంట్స్ని చూడాలనేసి, మట్టిలో కంటే వాటర్లోనే బాగా పెరుగుతున్నాయి మనీ ప్లాంట్స్ అన్నీ. వాడేమో చదువుకుంటున్నాడు, కొంచెం కొంచెం ఇల్లు చదువుకుంటూ లెమన్స్ కూరగాయలు అన్నీ తీద్దామనేసి ఇక తీస్తున్నాను. లెమన్స్ తీసాను, కాకరకాయలేమో నైటే కోసి పెట్టుకున్నాను. కొంచెం తీసి బయట పెడితే కొంచెం చల్లదనంపై కొంచెం వేడి అయిపోతాయి కదా, కూర వండడానికి ఫాస్ట్గా అయిపోతుంది అనేసి తీసి బయట పెట్టిన అవన్నీ. ఇక కిచెన్ వంటబండ మొత్తం ఎట్లుంటుందో తెలుసు కదా, నైట్ మనకు చేత కాదు. డ్యూటీ నుండి చేసి వచ్చినాక ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. ఇక నైట్ తిన్నవి అవన్నీ అలాగే ఉంటాయి. లేచి కొంచెం ఫస్ట్ వాటిని అన్నిటిని నీట్గా చేసినాక వంట స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే అన్ని రూమ్లల్లో వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చి ఫస్ట్ అవన్నీ నింపి బియ్యం కడిగి వాటిల్లో నీళ్ళు అవన్నీ పోసుకున్నాకనే వేరే పని పెట్టుకుంటాం. ఎందుకంటే అంతసేపట్లో బియ్యం నానిపోతాయి, బాటిల్స్ అక్కడిక్కడ కనిపిస్తే చిరాకు అనిపిస్తుంది. ఇక పొద్దున్నే మళ్ళీ వాటర్ అని అడుగుతారు. అప్పటికప్పుడు ఎవరికి ఇస్తామనేసి నింపేసి పెట్టేసి మగ్గులో వాటర్ పెట్టుకున్నాక వంట స్టార్ట్ చేస్తాం. నందుగాడు 2 రోజుల నుండి బాక్సులు తేవట్లేడు. నేను తెచ్చినా నువ్వు ఎక్కడ పెట్టినావు అమ్మ అంటున్నాడు వాడు. ఏంద్రా తెస్తలేవు, నేను ఎక్కడ పెడతారా, అంట్లు దోమి అక్కడనే పెడతా కదా అంటే వాడి బ్యాగ్లో చూస్తే 2 బాక్సులు అట్లనే ఉన్నాయి. వాడు అంటున్నా, అమ్మ నేను బాక్సులు మర్చిపోయినా, నువ్వేమంటావు అని అట్లా నిన్ను మళ్ళీ బెదిరిస్తున్నాను అన్నాడు. పిల్లల సంగతి తెలిసిందే కదా, పిల్లలు అట్లనే అంటుంటారని మళ్ళీ బాక్సులన్నీ తీసి సింక్లో వేసేసి వాటర్ బాటిల్స్ అన్నీ నింపాను. వాడు 2 బాటిల్స్ తీసుకుపోతాడు. ఒక బాటిల్ స్కూల్లో నింపుకుంటే ఏమవుతుందిరా అంటే, అక్కడ నీళ్ళు బాగుండవమ్మ నేను తాగను అనేసి 2 బాటిల్స్ తీసుకుపోతాడు. వాడు బుక్సే బరువు అంటే ఈ బాటిల్స్ కూడా ఇక 2 తాగుతాడు, ఇంకొకసారి నింపుకొని తాగుతాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్తారు. దోశపిండి రుబ్బుదామనేసి అడిగిండు వాడు, అమ్మ దోశలు కావాలి అనేసి. నేను నానబేయడం మర్చిపోయినా, నైట్ నానబోసి పొద్దున్న రుబ్బుదామని తీస్తే ఏమైంది, గ్రైండర్ ఖరాబ్ అయితే మిక్సీ గ్రైండర్ అన్నట్టు. ఇక అదేం చేయాలి, ఈ వెట్ గ్రైండర్ ఉంది కానీ కొనుక్కునేటప్పుడేమో కావాలని గొడవ పెట్టి మా వారితో కొనిపించుకున్నా కానీ ఎక్కువ వాడను. ఇది వాడితే ఫుల్ పని అనిపిస్తుంది నాకు. దాంట్లో వేస్తే దోశలు చాలా బాగా వస్తాయని తెలుసు కానీ దాన్ని తీసి కడగడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త వర్షన్లు వచ్చినాయి, అసలు తీయకపోయినా మూత తీయగానే మళ్ళీ గిన్నెలో పడిపోతుంది. బయట నల్లలాగా పెట్టిరు ఆ గిన్నెకే హోల్స్ లాగా. మేము కొన్నప్పుడేమో అట్లా లేదు, పాత స్టైల్లో ఉండేవి. ఈ 3 అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు కొత్త వర్షన్లు వచ్చినాయి. మేము కొన్నప్పుడు 5-6 ఇయర్స్ అవుతుంది, పాత వర్షనే కొన్నాము. ఇక అదొక 5-6 నెలలు అవుతుందని దాన్ని తీసి మళ్ళీ కడిగి అవన్నీ చేసేసరికి ఇక కొంచెం టైం పట్టింది. ఇక చేస్తుంటే ఏమైంది, వెట్ గ్రైండర్లో బియ్యం వేయగానే అది మూత సరిగా పెట్టాం కదండి, ఒత్తాలి కదా, అది సరిగా కూర్చోలేదు. రాళ్ళ కిందకి మొత్తం బియ్యం మొత్తం పైకి వచ్చేసింది. మళ్ళీ 6 నెలల తర్వాత వాడుతున్నా కదా, కొంచెం మర్చిపోయినట్టు అయింది. మళ్ళీ అదంతా తీసి కొంచెం సెట్ చేసి మళ్ళీ గ్రైండర్లో వేస్తే అప్పుడు ఇక మంచి స్టార్ట్ అయింది. లేకుంటే ఎక్కడ ఖరాబ్ అయిందో అనుకున్నాయి. తీసుకొని ఎక్కువ వాడలేదు, మళ్ళీ ఖరాబ్ అయితే ఎట్లా అని కొంచెం భయమైంది. కానీ మొత్తానికైతే బాగానే పనిచేసింది. ఇక చేతితోటి ఎందుకు వేయాలి అనేసి ఈ ఐడియాతోటి వేసిన, మంచిగా పడినాయి. ఎందుకంటే వాటర్ అంతా కిందకి వచ్చేసినాయి, జాలితోటి బియ్యం కూడా కింద పడలేదు, మంచి మెత్తగా రుబ్బుతుంది. ఇక గ్రైండర్లో అది వేసేసి వంట స్టార్ట్ చేసా. ఇక కాకరకాయలు తీసి బయటకు పెట్టినా కదా, అవి కొంచెం చల్లదనం అంతా ఇచ్చుకున్నాక ఉల్లిగడ్డ పోపుకి వేసేసి కాకరకాయలు వేసేస్తున్నాను. రోజు పొద్దున్నే అలెక్స్ గారికి ఒక అన్నం వండాలి, మళ్ళీ మా అందరికి ఒక అన్నం వండుకోవాలి. మళ్ళీ బాక్స్లకి మా అందరికి కావాలి కాబట్టి పొద్దున్నే నందు బాక్సే, నేను బాక్సే, సన్నిగాడు బాక్స్ పెట్టుకుంటాడు కాబట్టి ఇక పొయ్యి మీద కాకరకాయలు వేసి దాంట్లో పసుపు వేసేసి పక్కకు పెట్టిన. నందుగాడు అక్కడే కూర్చొని చదువుకుంటున్నాడు కదా, పోపేయంగానే అమ్మ ఏం కూర అని అడిగిండు. కాకరకాయ అనగానే వాడి ముఖం చూడాలి, మాడిపోయింది. ఇక సన్నిగాడు ఏమంటాడు, సన్నిగాడు పెద్దక్క వాళ్ళ ఇంటికి పోయిండు, ఇప్పుడే వచ్చిండు వాడు పొద్దున్నే. ఇక ఇంతలోనే గ్రైండర్ మొత్తం మంచి మిక్సీ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇక తీద్దామనేసి తీస్తున్నా. మామూలుగా అయితే దాంట్లోనే చేస్తాం మనం, మిక్సీలో రోజు వాడుకునే మిక్సీలోనే. కానీ ఇక నందుగాడు ఇది చేయమన్నాడు, అందులోటి అది ఖరాబ్ అయింది కదా. ఇక రాత్రి నానబెట్టి ఇప్పుడు గ్రైండ్ చేసినా కదా, వాడు అనుకున్నాడు ఇప్పుడే దోశలు వేసి పెడుతుంది అమ్మ అనుకున్నాడు. కానీ ఇప్పుడే రుబ్బి ఇప్పుడే వేస్తే ఎట్లా వస్తాయి, నూకలు రొట్టెలాగా వస్తాయి. ఇప్పుడు వేయనురా నేను, సాయంత్రం వేస్తా, లేకుంటే రేపు పొద్దున వేస్తా అంటే మళ్ళీ అలిగినట్టే పెట్టిండు ముఖం. ఇక పెట్టిండు అనేసి మళ్ళీ దాంట్లో కొన్ని వాటర్ పోసి దోశపిండిలో మళ్ళీ కొన్ని వాటర్ పోసేసిన. సరేలే అలిగిండు అనేసి ఏం చేసిన, సేమియా ఉప్మా చేద్దామనేసి మళ్ళీ ఇంకో గిన్నె పెట్టి 4 పొయ్యిలు ఉన్న 4 పొయ్యిలు
ఆన్లోనే ఉంటాయి పొద్దున్న పూట, ఇంకా 2 ఉన్నా సరిపోవేమో అట్లా ఉంటుంది మనకి. మళ్ళీ సేమియా ఉప్మా చేద్దామనేసి అప్పటికప్పుడు 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు కోసి, ఏం పల్లీలు అవన్నీ ఏమేయాలి, దబదబా ఏదో ఒకటి చేసేద్దామని. టైం అయిపోతుంది, 7 అవుతుంది. వాడికి 7:30కే బస్సు వస్తుంది. వాడు స్నానానికి వేయండు, లెమన్ వాటర్ తాగి స్నానానికి పోదామనేసి అంటే వాడు చదువుకుంటున్నాడు. కొద్దిసేపు ఆగమ్మ తాగుదామన్నాడు. అంతసేపట్లో నేను సేమియా ఉప్మా చేసేస్తున్నా. ఇంక ఇది పొయ్యి మీద వేసేసిన. సేమియా ఉప్మా నేను చాలా వరకు చాలా సింపుల్గా వేసేస్తాను. సేమియాలు సపరేట్గా వేయించుకుని అవన్నీ ఏం చేసాను, నూనె పోసి ఉల్లిగడ్డలు పల్లీలు అవన్నీ వేసేసి అవన్నీ మగ్గాక దాంట్లోనే సేమియాలు కూడా వేసేస్తా. కొంచెం అల్లం వెల్లిపాయ వేసేసి అది పచ్చివాసన పోగానే దాంట్లోనే సేమియాలు వేసేసి కొంచెం అటు ఇటు వేయించినట్టు అయిపోతుంది కదా. అయినాక ఇక వాటర్ కొన్ని ఎక్కువనే పోస్తా, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అనేసి. చల్లారితే మళ్ళీ అది ఎట్లయినా గట్టిగానే అవుతుంది. నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా, మనం ఎన్ని నీళ్ళు పోసినా అది గట్టిగానే అవుతుంది. నా వర్షన్ అయితే నేను అట్లా చేస్తాను. మీరు ఎట్లా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్గానే చేస్తాను, మ్యాగీ లాగా. నేను వాడికి అట్లనే ఇష్టం. ఈలోపు నందుకి క్లాస్ అయిపోయింది. అమ్మ లెమన్ వాటర్ తాగుతా అంటే కాసేపు బయటకు వెళ్ళి తాగుదాం పారా అని కొంచెం బయటకు వెళ్ళాము. ఇంకా అలెక్స్ గారితో కొంచెం కాసేపు అటు ఇటు తిరుక్కుంటూ వాడిని ఆడిపించుకుంటూ లెమన్ వాటర్ తాగాం. మా అత్తయ్యమ్మ 15 ఏళ్ళ నుండి లెమన్ వాటర్ తాగుతున్నాం. చలికాలం అని లేదు, వర్షాకాలం అని లేదు, ఏ కాలమైనా ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క నిమ్మకాయ. ఎంతమంది మరి ఇంట్లో ఆ టైంకి ఉంటే అంతమంది. ప్రతిరోజు అయితే మేము తాగుతాం, చుట్టాలు వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా. ఇక అది అలవాటు. ఇక లోపలికి వచ్చేసరికి కాకరకాయ మంచిగా మగ్గింది. దాంట్లో ఎల్లిపాయలు దంచి వేసేసిన, ఏ కారం కూడా వేసేసిన. సింపుల్గా అయిపోయింది. ఇక బాక్సులు పెట్టాలి, 3 బాక్సులు పెట్టేస్తే ఇక అయిపోతుంది. ఇంతలో మా ఫ్రెండ్స్ అందరూ మునక్కాయలు అడిగినరు. ఇక మునక్కాయలు తెంపాలి. ఇక నా కోసం అంట్లు ఫుల్ ఎదురు చూస్తున్నాయి. ఇక దోశపిండి రుబ్బినాము, ఇక ఇన్ని కూరలు వండినాం, ఇన్ని వంటలు చేసినాం. 2 గిన్నెలు అన్నీ ఊడ్చేసి బాక్సులు కట్టి ఆ గిన్నెలు తోమేసి ఇక మా ఫ్రెండ్స్ అందరికీ మునక్కాయలు తెంపుకొని పోయేసరికి టైం అయితేనే ఉంటుంది. ఇక మన ఇంట్లో పని ఎంత చేసినా అయిపోతుందా, ఇక టైం అయిపోతూనే ఉంటుందిగా. అన్నీ సర్దుకొని పోవడమే. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.